ఇంటి పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రతతోనే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డులో సఫారీ అప్నా బీమారీ బగావో అనే అంశంపై గురువారం రోజున అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ డయేరియా, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటిలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహన కార్మికులకు అందించాలని కోరారు. చెత్త వేరు చేసి ఇవ్వకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్ పల్లపరాజు, మున్సిపల్ అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మీరే ఏ డబ్బాలో వేయాల్సింది ఆ డబ్బాలో వేస్తేనే వాళ్ళకి ఇబ్బంది కాదు, మీకు ఇబ్బంది కాదు. పొడి చెత్త 2-3 రోజులు తీసుకపోకుండా ఏం కాదు. ఒక్కొక్కసారి డ్రైవర్కి హెల్త్ బాగాలేకను లేకుంటే బండి ఖరాబ్ అయ్యో రోజు ఆగినా కూడా తడి చెత్తను తీసుకుపోవడానికి వేరే బండి వస్తాయి. కొంచెం టైం సేవ్ చేసుకోవడానికి ఒక బండే 2 వాడలు తిరగాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు మీకు పొడి చెత్త 2-3 రోజులు ఉన్నాయి ఏం కాదు కాబట్టి పొడి చెత్తను వేరువేరుగానే వేయండి. అది రీసైక్లింగ్ తీసుకపోతాం. తడి చెత్తను ఎరువు తయారు చేస్తాం.